రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి అండి. నేను ఈ వీడియోలో మిర్చి పంటను బాగా డ్యామేజ్ చేస్తుందండి ఎర్రనల్లి. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వద్దామండి. ఇప్పుడు మనకి మారిన వాతావరణ పరిస్థితులు బట్టి ఎర్రనల్లి ఇప్పుడిప్పుడే విజృంభిస్తుందండి. చాలా చోట్ల ఎర్రనల్లి బాగా విజృంభించింది. కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో ఈ ఎర్రనల్లి ఎలా ఉంటుంది అనేది నేను క్లుప్తంగా వివరిస్తానండి. ఇప్పుడు ఈ ఎర్రనల్లి ఉధృతి తక్కువ ఉన్న తోటలో అయితే మనకి మచ్చలు కనిపిస్తాయండి ఆకుల పైన. అది ఏ టైప్లో అంటే మనకి కాంస్య రంగు కలర్లో మనకి ఆకుల పైన మచ్చలు కనిపిస్తాయి. అలాగే ఇది ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆకులు మెలితిరిగి పైకి పుడుచుకొని ఉంటాయండి, ముడితిరిగి. అలాగే ఈ గోధుమ రంగులో టైప్లో ఉంటాయి మచ్చలు. అలాగే ఇప్పుడు తుప్పు మరకల్లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి పైన వీడియోలో కనిపిస్తున్నట్టు. ఆకుల రంగు వచ్చేసి గోధుమ రంగులోకి మారిపోతాయి. ఆకులు తగినంత వృద్ధి చెందవండి. మనకి పైన వీడియోలో కనిపిస్తున్నట్టు తోట అలా కనిపిస్తుంది మనకి ఎర్రనల్లి ఉన్న తోట. ఈ నల్లి అనేది మనకి రెండు రకాలు కనిపిస్తుందండి. ఒకటి పసుపు నల్లి, ఒకటి ఎర్రనల్లి అండి. ఇది మనకి ఎర్రనల్లి వచ్చేసి దీని గుడ్లు వచ్చేసి చిగురాకుల మీద దీని ఎర్రటి గుడ్లు పెడుతుందండి ఎర్రనల్లి. మిర్చి తోటలు వేసిన రైతు సోదరులు ఎర్రనల్లిని కానీ పసుపు నల్లిని అశ్రద్ధ చేయొద్దండి. అశ్రద్ధ చేస్తే మనకు ఈ నల్లి పీల్చి పిప్పి చేస్తుంది మిర్చి తోటలని. జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో ఎర్రనల్లికి కానీ పసుపు నల్లికి కానీ మంచి మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి. అవి ఏమిటో కొన్ని నేను చెప్తాను. అకారి సైడ్ అండ్ మెటీ సైడ్ రెండు మందులను మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎర్రనల్లి పసుపు నల్లి సమర్థవంతంగా నివారించవచ్చు అండి. అలాగే ఇంకా కొన్ని మందులు ఉన్నాయండి, పాత మందులు కూడా. ఒబ్రియంట్ ప్లస్ రీసెంట్ ఈ రెండు కలిపి వాడినా ఈ ఎర్రనల్లి పసుపు నల్లి అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది. రైతు సోదరులు సకాలంలో ఈ ఎర్రనల్లిని పసుపు నల్లిని గుర్తించి మేలైన మంచి మందులను వాడి మేలైన దిగుబడి పొందగలరని ఆశిస్తున్నానండి. అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మనకు మర్చిపోకండి. మీ రైతు మిత్రులకు, తోటి రైతు మిత్రులు కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా మంచి మందులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.